నామినేషన్ల డేట్ దగ్గర పడుతున్నా ఆ సెగ్మెంట్ కు అభ్యర్థిని ప్రకటించడం లేదు కాంగ్రెస్. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపికపై కన్ఫ్యూజన్ లో ఉంది. ఇంతకు ఎందుకు ఆ సీటుని పెండింగ్ లో పెట్టినట్లు? బలమైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారా? కమ్యూనిస్ట్ పార్టీకి ఛాన్స్ ఇవ్వబోతున్నారా? ఇంతకీ హూ ఇస్ ద క్యాండిడేట్? వాచ్ ది స్టోరీ. రెడ్డి వెలమ సామాజిక వర్గాల్లో ఎవరికి టికెట్? కమ్యూనిస్టు పార్టీకి అవకాశం ఇవ్వబోతున్నారా? కరీంనగర్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ తర్జన భర్జన. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ మరో 3 సీట్లకు క్యాండిడేట్స్ ను కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అందులో కరీంనగర్ సీటు విషయంలో అయితే కాస్త గందరగోళ పరిస్థితి ఉందనే చెప్పొచ్చు. సామాజిక వర్గాల కూర్పులో భాగంగా రెడ్డి వెలమ నేతల్లో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వబోతున్నారని తెలిసినప్పటికీ అభ్యర్థి ఎవరనేది అనౌన్స్ కావడం లేదు. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, రుద్ర సంతోష్ కుమార్ ఆశావహుల లిస్ట్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు కరీంనగర్ టికెట్ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లేదా వెలిచాల రాజేందర్ రావు ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కుతుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక కరీంనగర్, ఖమ్మం 2 స్థానాలకు సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని టికెట్ కేటాయించే అవకాశముంది. ఖమ్మం రెడ్లకు కేటాయిస్తే కరీంనగర్ వెలమ అభ్యర్థికి ఇవ్వొచ్చంటున్నారు హస్తం పార్టీ నేతలు. హుస్నాబాద్ టికెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారట. ఢిల్లీకి వెళ్లిన లిస్టులో ఆయన పేరు ఒక్కటే ఉందంటున్నారు హస్తం పార్టీ నేతలు. కరీంనగర్ వెలమలకు గట్టిపట్టున్న సెగ్మెంట్. పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరిగితే 15 సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ పదవులు దక్కినందున కరీంనగర్ వెలమ అభ్యర్థికే ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే వెలిచాల రాజేందర్ రావు పేరు కన్ఫర్మ్ చేయొచ్చంటున్నారు. కరీంనగర్ లో వెలమలు బలంగా ఉన్నప్పటికీ ఓటర్ల పరంగా 300 కాపుల సంఖ్య ఎక్కువ. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపే అవకాశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఓ ఎమ్మెల్యే వస్తారని, ఆయనకే కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే సదరు నాయకుడు పార్టీ మారడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ లో టికెట్ ఫైట్ ఇలా ఉంటే పొత్తులో భాగంగా కరీంనగర్ సీటును సిపిఐకి ఇస్తారనే ప్రచారం మొదలైంది. ఆ పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి పేరు వినిపిస్తోంది.